ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 16 బిలియన్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి ఇంటర్నెట్లో. ఈ వీడియో చూస్తున్న కొన్ని లక్షల మంది యాపిల్ అకౌంట్స్, గూగుల్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకెన్నో వెబ్సైట్ల పాస్వర్డ్స్ ఇంటర్నెట్లో లీక్ అయ్యే అవకాశం ఉంది. హ్యాకర్స్ వాటిని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. టోటల్గా 16 బిలియన్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి ఇంటర్నెట్లో. కొన్ని వెబ్సైట్స్ ఏం చెప్తున్నాయంటే వరల్డ్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద డేటా లీక్ అని చెప్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ అకౌంట్ పాస్వర్డ్ లీక్ అయిందో లేదో అని ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ అయితే దాన్ని ఎలా రక్షించుకోవాలి, అసలు ఎవరు హ్యాక్ చేయలేని విధంగా పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ప్రశ్నలకి ఆన్సరే ఈ వీడియో. సైబర్ న్యూస్ టీమ్ 2025 బిగినింగ్ నుంచి బ్లాక్ వెబ్లో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. జూన్లో వాళ్ళకి ఒక 30 డేటా సెట్లు దొరికాయి. ఆ డేటా సెట్స్కి ఎలాంటి పాస్వర్డ్, ఎన్క్రిప్షన్ ఏమీ లేవు. వాటిని హ్యాకర్స్ చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. ఆ 30 డేటా సెట్స్లో 16 బిలియన్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి. కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అవి 16 బిలియన్స్ కాదు, దాంట్లో కొన్ని డూప్లికేట్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఆ డేటా లీక్ ఎంత చిన్నదైనా అవ్వనివ్వండి, దాంట్లో కానీ మీ పాస్వర్డ్ ఉంటే మీకు ప్రాబ్లం మాత్రం చాలా పెద్దదే. ఆ పాస్వర్డ్స్ తోటి మీ అకౌంట్స్ని యాక్సెస్ చేయడమే కాదు, మీ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు, మీ డేటాను డార్క్ వెబ్లో అమ్మేయచ్చు, లేదా మిమ్మల్ని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. కామన్గా హ్యాకర్స్ మీ పాస్వర్డ్ని దొంగిలించడానికి 4 పద్ధతులు యూజ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ వన్ ఫిషింగ్. ఇది చాలా ఈజీ. హ్యాకర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని ఈమెయిల్స్, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా మోసం చేసి మీ పాస్వర్డ్స్ని మీరే వాళ్ళకి చెప్పేలా చేస్తారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నారా? మీ స్పామ్ ఈమెయిల్లో ఇలాంటి మెసేజ్ చాలా చూసే ఉంటారు. మీకు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి బ్లూటిక్ ఆఫర్ చేస్తున్నాము, మీరు ఈ బటన్ని క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి అని మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. నిజానికి ఆ మెయిల్ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది కాదు, హ్యాకర్స్ పంపారు. ఎప్పుడైతే మీరు ఆ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ లాగిన్ డీటెయిల్స్ డైరెక్ట్గా హ్యాకర్స్కి వెళ్ళిపోతాయి. అలాగే మీ ఫోన్స్కి SBI నుంచి టెక్స్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీ అకౌంట్ హోల్డ్లో పడింది, మీరు లింక్ ప్రెస్ చేసి అన్హోల్డ్ చేసుకోండి అని వస్తుంటాయి. కానీ ఆ మెసేజ్ని పంపింది SBI వాళ్ళు కాదు, హ్యాకర్స్. ఎప్పుడైతే మీరు ఆ లింక్ని ప్రెస్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ డైరెక్ట్గా హ్యాకర్స్కి వెళ్ళిపోతాయి. సెకండ్ వన్ క్రెడెన్షియల్ స్టఫింగ్. ఈ మెథడ్లో హ్యాకర్స్ ఏం చేస్తారంటే గతంలో జరిగిన డేటా లీక్స్ని యూజ్ చేసుకొని మీ అకౌంట్స్ని హ్యాక్ చేద్దామని ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ లీక్ అయిందని అనుకుందాము. మీరు ఏమనుకుంటారంటే నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డే కదా, దాంట్లో ఏముండవు, లీక్ అయితే లీక్ అయిపోయిందిలే, ఏం పర్వాలేదులే అనుకుంటారు. కానీ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని మీ గూగుల్ అకౌంట్కి, మీ యాపిల్ అకౌంట్కి, మీ ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకెన్నో వెబ్సైట్లకి అదే పాస్వర్డ్ని యూజ్ చేసి లాగిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇండియాలో 78% పీపుల్ ఒకటే పాస్వర్డ్ని అన్ని వెబ్సైట్స్కి పెట్టుకుంటూ వస్తారు. సో హ్యాకర్కి ఒక్క పాస్వర్డ్ తెలిస్తే అన్ని పాస్వర్డ్లు తెలిసినట్టే. సో మీరు ఈ క్రెడెన్షియల్ స్టఫింగ్ నుంచి సేఫ్గా ఉండాలి అంటే ప్రతి అకౌంట్కి డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? అన్ని పాస్వర్డ్లు ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకుంటున్నారా? కొంచెం సేపు ఆగండి, నేనే చెప్తా. నెక్స్ట్ మెథడ్ పాస్వర్డ్ స్ప్రేయింగ్. దీంట్లో హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక కామన్ పాస్వర్డ్ని చాలా యూజర్ నేమ్స్ పైన అప్లై చేస్తూ వస్తారు. హ్యాకర్ దగ్గర ఒక 500 ఈమెయిల్స్ ఉన్నాయని అనుకుందాం. 500 మెయిల్స్కి ఏదైనా ఒక కామన్ పాస్వర్డ్ని అప్లై చేస్తారు. ఒక కామన్ పాస్వర్డ్ ఏంటంటే India 123. ఇది చాలా ఇండియన్స్ యూజ్ చేసే పాస్వర్డ్. హ్యాకర్ ఏం చేస్తారంటే ఆ 500 ఈమెయిల్స్కి ఇదే India 123 అన్నిటికీ అప్లై చేసుకుంటూ పోతాడు. అట్లీస్ట్ 2-3 ఈమెయిల్స్ అయినా ఓపెన్ అవుతాయి. మీరు పాస్వర్డ్ స్ప్రేయింగ్ నుంచి సేఫ్గా ఉండాలి అంటే కామన్ పాస్వర్డ్ని అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ వన్ బ్రూట్ ఫోర్స్ అటాక్. బ్రూట్ ఫోర్స్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. హ్యాకర్స్ ఏం చేస్తారంటే వీలైనన్ని కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్స్ని అప్లై చేస్తూ వస్తారు. కానీ వాళ్ళు మాన్యువల్గా అప్లై చేయరు. వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అదేంటంటే ఒక్క సెకండ్లోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్ని చెక్ చేసుకుంటూ వస్తుంది. మీ పాస్వర్డ్ ఎంత చిన్నగా ఉంటే అంత రిస్క్ మీకు. సో మీరు బ్రూట్ ఫోర్స్ అటాక్ నుంచి సేఫ్గా ఉండాలి అంటే మీ పాస్వర్డ్ అట్లీస్ట్ 12 డిజిట్స్ పైన పెట్టుకోండి. ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే పాస్వర్డ్లో ఫస్ట్ వన్ 1 2 3 4 5 6. దీన్ని హ్యాకర్ హ్యాక్ చేయడానికి జస్ట్ 1 సెకండ్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ పాస్వర్డే, ఇంకేం లేదు. దీన్ని హ్యాకర్ హ్యాక్ చేయడానికి జస్ట్ 1 సెకండ్ సరిపోతుంది. మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అనుకుంటే మీ ఫోన్ నెంబర్ని, మీ నేమ్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని దాంట్లో ఇంక్లూడ్ చేయొద్దు. మీ పాస్వర్డ్ లెంత్ అట్లీస్ట్ 12 to 16 డిజిట్స్ ఉండాలి. ఇంత పెద్ద పాస్వర్డ్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకుంటున్నారా? ఒక దారి ఉంది. మీకు ఒక ఇష్టమైన లైన్ని తీసుకోండి, ఆ లైన్ నుంచి మనం పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. లైక్ ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తా. ఐ లవ్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్, కరెంట్లీ ఐ హ్యావ్ ఓన్లీ 340 సబ్స్క్రైబర్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లైన్ నుంచే మనం పాస్వర్డ్ని జనరేట్ చేద్దాం. ఐ నుంచి క్యాపిటల్ I, లవ్ నుంచి స్మాల్ L, మేకింగ్ నుంచి స్మాల్ M, యూట్యూబ్ నుంచి స్మాల్ Y, వీడియోస్ నుంచి స్మాల్ V. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా, ఫుల్ స్టాప్ని కూడా కిందకి దింపేద్దాం. కరెంట్లీ నుంచి స్మాల్ C, ఐ నుంచి I, హ్యావ్ నుంచి స్మాల్ H, ఓన్లీ నుంచి O,
340 ఉంది కదా, 340ని డైరెక్ట్గా నెంబర్ని మొత్తం కింద దింపేద్దాం. సబ్స్క్రైబర్ నుంచి ఎస్. సో మనకు ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. నేను ఈ పాస్వర్డ్ని ఒక వెబ్సైట్లో పెట్టి చూసా. ఈ పాస్వర్డ్ని హ్యాక్ చేయడానికి అట్లీస్ట్ 9 years పడుతుందని చెప్తుంది. అంత స్ట్రాంగ్ ఇది. లాస్ట్ వన్, మీ పాస్వర్డ్ లీక్ అయిందా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలి? దానికోసం ఒక వెబ్సైట్ ఉంది, haveibeenpawned.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేస్తే మీ డేటా ఎక్కడెక్కడ లీక్ అయింది అనేది మంచి ఒక లిస్ట్ చూపిస్తుంది. సో అది చూడగానే మీకు అర్థమైపోతుంది మీ డేటా ఎక్కడెక్కడ లీక్ అయిపోయింది అని. ఒకవేళ లీక్ అయింది అనుకోండి, మీరు డెఫినెట్గా ఆ పాస్వర్డ్ని మార్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు ఈ వీడియో చేయడానికి అట్లీస్ట్ 7 days పట్టింది. ఈ ఛానల్లో నాది ఇది 3rd వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో మీ లైఫ్లో కొంచెం వాల్యూ యాడ్ చేసింది అనుకున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.